రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఎవరైతే తప్పులు చేసిండ్రో గతంలో ఎవరైతే చేసిండ్రో ఇదే విషయం కాదు, ఎవరి విషయం లేనా అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటిది ఈ రోజు కాదు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడి రెండు రాష్ట్రాలు పనిచేసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా రెండింటికి హైదరాబాద్ అనేది ఉంది. అక్కడ ప్రభుత్వం ఇంకా ఇక్కడే ఉండి పనిచేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఆ రోజు కూడా చాలా చర్చనీయాంశం అయింది. ఏకంగా ముఖ్యమంత్రులు ఫోన్లే ట్యాప్ చేస్తున్నారా అన్నటువంటి ఆరోపణ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే చేయాల్సినటువంటిది తీవ్రవాద కార్యకలాపాలకి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్లకి సంబంధించి వీళ్ళు ఇలా ఉన్నారు, లేదంటే వాళ్ళ సానుభూతి పరులు, వీళ్ళు సమాజానికి ఇంత చెడుగా మారతారు, లేదంటే ఇక్కడ సమాజంలో వ్యతిరేకతకి చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అంటే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి చేస్తే తప్పలేదు. ఏ ప్రభుత్వం చేసినా కూడా అది 100% రైట్ ప్రజల కోసం అని. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు, ఇతరత్ర ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయంటే సామాన్య ప్రజానీకం ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఏమైనా విన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఇక్కడ కలుగుతున్నాయి. ఒకసారి దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతను ఆయన అడిగి తెలుసుకుందాం మనం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నేతలు కానీ అప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం హయాంలో వాళ్ళు తీవ్రవాదుల, నక్సలైట్ల, సంఘ విద్రోహ శక్తుల, ఏ మ్యాజిస్ట్రేట్ ని అడిగి పర్మిషన్ తీసుకొని ఫలానా ఫలానా వాళ్ళవి మేము ట్యాప్ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చేయడం అనేది జరిగింది? ఏ చట్టరీత్యా? ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం మేరకు ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఏ విషయాలలో ట్యాప్ అయినాయి అనే విషయాలు బహిర్గతం కాలే ఏ ఏజెన్సీ ద్వారా గాని. ఇప్పుడు ఫోన్లు ట్యాప్ అయినాయా లేదా అనేది ఫ్యాక్ట్ ఇంకా బయటకు రాలేదు, అది కోర్టు ద్వారా. కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలు ఎవరు అవసరాల కోసం చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు, కేవలం కక్షపూరితంగా చేస్తున్నారా, ఇంకేంటి అనేది విషయాలు రేపు న్యాయస్థానంలో తెలుస్తాయి. కాబట్టి సహజంగా ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని, సమాచారాలు సేకరించడం కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాద సంస్థను గుర్తించడం కానీ ఇతరత్ర ప్రభుత్వాలకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగే విషయాలు ఏమన్నా వేరే వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్న విషయాల మీద ఈ ఫోన్లు ట్రాప్ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలో జరుగుతుంది. అది అతిక్రమించి, అది చేస్తున్న అధికారులు అతిక్రమించి ఏమన్నా ఎక్కడన్నా పొరపాట్లు చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన శిక్షలు కూడా ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, అక్కడ న్యాయస్థాన పరంగా కానీ, చట్టపరంగా కానీ జరుగుతాయి. దానికి బాధ్యులు ఆనాటి అధికారులు. దాంట్లో ఎవరు ఉపేక్షించేది కూడా ఉండదు. కానీ వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటి వరకు అయిందా కాలేదా అనే విషయాలు ఏవి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ అనే పేరు మీద అరెస్టుల పరంపర కొనసాగింది. ఆ పరంపర కొనసాగించే దాంట్లో ఇంకా న్యాయస్థానాలలో ఏం జరిగింది, ఏది జరగలేదు, దానికి ట్రయల్ కానీ ఇంకోటి కానీ ఏది జరగట్లేదు. కేవలం ఇవాళ రాజకీయాలలో మామూలుగా వీళ్ళనో వాళ్ళనో భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో ప్రభుత్వంలో ఉన్న అధికారులు కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఒక హోదాలో ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రికల ద్వారా, మీడియా ద్వారా వీళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పేసి లీకులు ఇచ్చేసి కొంత రాజకీయం చేస్తున్నారు తప్ప ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరికి ఏ అధికారి నుంచి కూడా ఒక చిరుమర్తి లింగయ్యకి నోటీసులు అందినాయి, మిగతా వాళ్ళకి ఎవరు అందలే. దాదాపుగా 3-4 వీళ్ళకి అందినాయి, వాళ్ళకి అందినాయి. మీరు కూడా అన్నారు ఎమ్మెల్యేలకు అందినాయి అని. ఒక్క ఎమ్మెల్యే సింగిల్ చిరుమర్తి లింగయ్య గారికి అందింది, ఆయనపై సమాధానం చెప్పేసి వచ్చిండు. మిగతా వాళ్ళకి ఎవరికి ఇంతవరకు నోటీసులు అనేది అధికారులు ఏ అధికారికి అనేది మాట్లాడదాం వెళ్తే ప్రాబ్లం లేదు. మా అందినంత వరకు మాత్రం పేర్లు వస్తా ఉన్నాయి. వచ్చిన వాళ్ళల్లో ఇంతవరకు ఇప్పుడు నా పేరు కూడా వచ్చింది, కానీ నాకైతే ఎటువంటి నోటీసు కూడా రాలేదు. 100% మామూలుగా ఏదైనా ఉంటే డెఫినెట్ గా, ఎందుకంటే ఒక బాధ్యత ఉన్న గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినాం, ఇవాళ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. డెఫినెట్ గా మాకు బాధ్యత ఉంది. ఈ దేశ పౌరునిగా చట్టబద్ధంగా ఏది ఏ నోటీసు వచ్చినా పోయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాటికి సమాధానం. రైట్. భారతీయ జనతా పార్టీ డాక్టర్ పాలెటి వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మీకు అంటే ఓన్లీ తెలంగాణదని కాదు, మీకు జాతీయ స్థాయిలో కూడా తెలిసే ఉంటుంది. పెగసాస్ అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసింది ఏంటి అనేది. బట్ దానికి మించిపోయినటువంటిది తెలంగాణలో జరిగింది అనేది వాస్తవం. అలాగే ఇందులో ఉన్నటువంటి నిందితులకు సంబంధించి అంటే ఐపీఎస్ ఆఫీసర్లు ప్రస్తుతం A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏమో
అమెరికాలో ఉన్నారు. ఆయనకి గ్రీన్ కార్డ్ కూడా వచ్చిందిట. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడానికి వెళ్తే గ్రీన్ కార్డ్ ఎలా వచ్చిందనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. కేంద్ర మంత్రులు దానికి సమాధానం చెప్పాలి, విదేశీ వ్యవహారాల వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి అవసరం దానికి ఉంటుంది. ఒకటి. రెండోది, పక్క రాష్ట్రంలో చూసాం ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారిని ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచి క్యాట్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఏం చేసినా కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి కానీ ఇంకో దేశం నుంచి కానీ పరికరాలు తెప్పించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, 100% ఇంపాసిబుల్. ఏదంటే కస్టమ్స్ వాళ్ళు చూస్తారు ఏది వస్తుంది ఎక్కడికి వస్తుంది అనేది. బట్ తెలంగాణలో వచ్చేసరికి సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక పేరుతోటి రవి పాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి టెక్నికల్ కన్సల్టెంట్ ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించేసి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన ఇంటి పక్కన 200 మీటర్ల దూరంలో సెటప్ పెట్టేసుకొని, అలాగే ఒక చోట ఒక మామిడి తోటలో సెటప్ పెట్టేసి ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వీళ్ళు ఏదో మిలిటరీ బంకర్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ అనైతిక కార్యకలాపానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడ్డారు అన్నటువంటిది ఆరోపణే కాదు, ఆ ధ్వంసం చేసినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. మరి దీంట్లో అరెస్టులు జరగట్లేదు అంటే లాలూచీ పడుతున్నారు అన్నటువంటి ఆరోపణ కొంతమంది చేస్తున్నారు. లేదు వీళ్ళందరూ పారిపోయారు, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కంటే ఆధారాలన్నీ రావాలి, ఎందుకు తాత్సారం అనేటువంటిది ఇంకోటి వినిపిస్తోంది. సో ఓవరాల్ గా బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏంటి దీని మీద? ముందుగా మీకు అలాగే మీఆర్కే టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ప్రజలకు నమస్కారం. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ప్రకారం ఏంటంటే, ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే సంఘ విద్రోహ శక్తులు కానీ, నక్సలైట్స్ కానీ, లేకపోతే పబ్లిక్ సేఫ్టీ గురించి ఏదైతే ఉందో వాటి గురించి చేయాలి తప్పితే స్వార్థ ప్రయోజనాలకి, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఇదంతా ఏంటంటే, రేపు అంటే మనం చూసాం ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ని ఇన్ని రోజుల నుంచి జైలు ఎందుకు పెడతారండి? బేసిక్ గా అడుగుతున్న క్వశ్చన్. సో అది లేకుండా, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఆయన గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తాడు ఆయన? ఇంకా ఆయన రావట్లేదు అంటే డెఫినెట్ గా ఈ కేసు నీరు కారుతున్నట్టే లెక్క, నాకు తెలిసినంత వరకు. సో ఆయన వస్తేనే ఇప్పుడు ఆ ఎవిడెన్స్ కుక్కగా దొరుకుతుంది. తర్వాత దీని వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఏ మంత్రులు ఉన్నారు, ఎవరున్నారు అనేది పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన కోసమే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. సో అది లేకుండా ముందుకు పోయే అవకాశాలు లేవు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా ఈ కేసుని ఎప్పుడో తీసుకుపోవాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారం అంతా కూడా వచ్చి బయటకు వచ్చి దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 4 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు దాన్ని ముందుకు పోవట్లేదంటే ఇక్కడ ఎవరు తాత్సారం చేస్తా ఉన్నారు, డిలే ఎందుకు అవుతా ఉంది, ఏ విధంగా ముందుకు పోవట్లేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఏది ఎన్నికలకు ముందు, మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎవరైతే ఈ రకరకాల ప్రాజెక్టుల్లో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తాం, అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి వచ్చి 11 నెలలు అయింది. ఒక రిపోర్ట్ రాలేదు, ఒక ఎంక్వైరీ ముందుకు పోలేదు, ఒక ఫోన్ ట్యాపింగ్ ఏది కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లట్లేదు, దర్యాప్తు సరిగ్గా జరగట్లేదు. ఆ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు జైల్లో పెడతారు, రోజు లీకులు ఇస్తా ఉన్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఈ రోజు బాంబు పడుతుంది, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, ఒక్కడు కూడా ముందుకు పోవట్లేదు. అదేంటంటే ఇదంతా కూడా బ్లేమ్ గేమ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. రెండు పార్టీలు కూడా బ్లేమ్ గేమ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి కానీ, సంక్షేమానికి కానీ, దాని మీద ఒక దృష్టి కానీ అట్లాంటిది ఏమి కనపడకుండా రోజు టైంపాస్ రాజకీయాలు తప్పితే, రోజు మీడియాలో టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కన్సాలిడేటెడ్ గా ఇది చేయాలి, ఇది చేస్తామని చెప్పేసి ఎక్కడ కనిపించట్లేదు. మనం చూసాం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండరో, ఏ విధంగా మరి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందో, ఏమనుకున్నామో తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకున్నారో అది కాకుండా మిగిలిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే నేను వెనక్కి పోదలుచుకోలేదు, చాలా మాట్లాడొచ్చు కానీ వెనక్కి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, రుణమాఫీ అమలు చేస్తాం, మిగతా 400 హామీలు అమలు చేస్తాం అని చెప్పి ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్మారు, అరే ఇట్లా కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగానే చేస్తారు అని చెప్పి. అంతకుముందు ఇచ్చిన హామీలన్నీ కూడా డబుల్ చేసి, ఉతకాలకు అన్ని కూడా డబుల్ చేసి, ఇప్పుడు ఏది లేకుండా
6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు, అవి కూడా ఆరకొరనే చేస్తా ఉన్నారు. ఇంకా మిగతా అంశాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు రోజు ఎదురుస్తా ఉన్నారు ఎప్పుడు 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 అని. రైతుల్లో కూడా చెప్పాలంటే రైతులు ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు. ఏదైతే ధాన్యం కళ్ళాల్లో వస్తే ఐకేపీ సెంటర్ల రైట్. ఇవన్నీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్నటువంటి అంశాలు. ఎందుకంటే ప్రతి రోజు కూడా పథకాల అమలుకి సంబంధించి కావచ్చు, ఎవరో ఒకరు ఏ పార్టీ నేతలైనా విమర్శిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న దాంట్లో అరెస్టులు అవుతాయా లేదా అన్నటువంటిదే. డెఫినెట్ గా చేయాలండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అంతర్గత విషయం. ఇదంతా ప్రైవసీ, యాక్చువల్గా రైట్ టు హ్యావ్ ఎ ప్రైవసీ. అంటే ఇక్కడ రెండు రకాల పాయింట్స్ వస్తాయి వెంకటరెడ్డి గారు. ఏంటంటే ఒకవేళ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన